మైనర్ బాలికపై పోస్టర్ అత్యాచారం చేసిన ఘటన ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కల్లచెరువు గ్రామంలో చోటు చేసుకుంది. బాలికకు గర్భం రావడంతో గర్భ నిరోధక మాత్రలు మోతాదుకు మించి పాస్టర్ ఇచ్చాడు. ఇక తీవ్ర రక్తస్రావంతో బాలికను తల్లిదండ్రులు ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులు పాస్టర్ రాంబాబుపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, బాలికపై అత్యాచారం చేసి పాస్టర్ గర్భనిరోధక మాత్రలు ఇవ్వడం ద్వారా తను చాలా బ్లీడింగ్ అయినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. కామరపేట మండలం కల్లచెరువు గ్రామానికి చెందినటువంటి ఈ 14 ఏళ్ల మైనర్ బాలికపై కూడా అదే గ్రామంలో చర్చి నిర్వహిస్తున్నటువంటి పాస్టర్ అయినటువంటి చౌటుపల్లి రాంబాబు అలియాస్ యోహాన్ రాంబాబు తెలుస్తున్నటువంటి ఆయన ఈ విధంగా గత కొంతకాలంగా కూడా బాలిక మీద అత్యాచారంగా పాల్పడినట్లు ప్రస్తుతం నిర్ధారించారు. ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఓవైపు పోలీసులు కూడా కేసు దర్యాప్తు చేపట్టారు. అటు బాలికకు గర్భం రావడంతో కూడా తల్లిదండ్రులకు తెలియకుండా ఉండే విధంగా గర్భ నిరోధక మాత్రలు ఇవ్వడం, మోతాదుకు మించి ఆ పాస్టర్ ఇచ్చినటువంటి మాత్రలు ఆ బాలిక కూడా తెలియక వేసుకోవడంతో ప్రస్తుతం తీవ్ర రక్తస్రావంతో కూడా బాలిక బాధపడింది. వెంటనే తల్లిదండ్రులు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించగా కామరకోట నుంచి ఏలూరు జిల్లా ఆసుపత్రికి కూడా తరలించారు. ఆమెకు వైద్యులు కూడా చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోక్సో కేసు కూడా పోలీసులు నమోదు చేయగా పాస్టర్ రాంబాబు పరారీలో ఉన్నట్లు ప్రస్తుతం పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. హోసన్న రాంబాబుగా పిలువబడుతున్నటువంటి ఈయన ఆ గ్రామంలో ఎంతో కాలంగా కూడా అటు చర్చి నిర్వహిస్తూ పాస్టర్ గా అయితే కొనసాగిస్తున్నారు. అటువంటి వ్యక్తి ఈ విధంగా మైనర్ బాలికకు అత్యాచారం చేయడం పట్ల తల్లిదండ్రులు గాని బంధువులు గాని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తక్షణమే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. బ్రాహ్మణ్, ఓకే, రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. డాక్టర్ గారు అయితే చాలా సీరియస్గా ఉందని చెప్పారండి. మాకైతే న్యాయం జరగాలండి, న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. రిపోర్టర్లు మాకైతే న్యాయం చేయండి. పాప వలన ప్రభుత్వం తరఫున మాకు న్యాయం కావాలండి. ఆ పాప బ్లీడింగ్ ఆగట్లేదండి. అయితే ఆ వ్యక్తి కలిసాడని పాప చెప్పిందండి. పాస్టర్ గారు అని రాంబాబు అండి, పాస్టర్ గారు రాంబాబు అండి. అలా కలుపుతాం వలన బ్లీడింగ్ ఆగలేదు, బలవంతం చేసి ఇలా చేసాడు. ఆ గర్భసంచి కూడా వాపు వచ్చింది, లోన నరం సీట్లేని పొరపాతలా పోయిందని రిపోర్ట్లు వచ్చినాయండి. డాక్టర్ గారు కూడా చెప్పారండి.